నేపాల్ వరదల్లో గల్లంతైన సుహాసిని కోసం ఆమె కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. 3 రోజులుగా తమ కూతురు ఆచూకీ తెలియకపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం అధికారులు కనీసం తమ వైపు కన్నెత్తి చూడడం లేదని ఆమె కుటుంబ సభ్యులు వాపోతున్నారు. సుహాసిని ఇంటి వద్ద పరిస్థితి మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. అయిన వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా 3 రోజుల నుంచి కూడా తమ కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యుల ఆచూకీ తెలియక ఎవరైనా తమకు సంబంధించిన సమాచారం చెప్తారేమో అని ఎదురు చూస్తున్నారు. అసలు బతారా వారికి ఏదైనా జరిగిందా, ఏదైతే దైవయాత్రకు సంబంధించి టూరిస్టులుగా వెళ్ళినటువంటి వారి కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాకు చెందినటువంటి సుహాసిని ఇటీవలే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుంచి ఈ యాత్ర కోసం అయితే రావడం జరిగింది. అయితే ప్రస్తుతం నేపాల్లో మొన్న జరిగినటువంటి ఘటనలో ఆమె ఆచూకీ కూడా ఇప్పటి వరకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. నేరుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి అధికారులతో పాటు ఇటు రాష్ట్ర డీజీపీ, ఇతర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడినట్టుగా కూడా కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. కానీ ఇప్పటికీ 3 రోజులుగా ఆచూకీ తెలియనటువంటి నేపథ్యంలో సుహాసినికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే వీళ్ళు ఫ్యామిలీ నాకు మహేందర్ రెడ్డి బామ్మడిది అవుతాడు. వాళ్ళ కూతురు కే సుహాసిని రెడ్డి. తను ఒక 10 ఇయర్స్ నుంచి న్యూజిలాండ్లో ఉన్నది. న్యూజిలాండ్ రెసిడెన్స్ యాక్చువల్. తర్వాత పిఆర్ ఇప్పుడు అప్లై చేసుకున్నాను ఆస్ట్రేలియాలో. సో అది 1 monthలో వస్తుంది. సో వీరికి ఇక్కడ మన చంద్రపురి కాలనీ అని ఎల్బీనగర్లో ఒక ఇల్లు కట్టుకున్నాను. సో ఆ ఇంటి గృహప్రవేశం కోసం తను 19th వచ్చింది ఇక్కడ ఇండియాకు. ఇద్దరు బాబులు ఉంటారు. వాళ్ళ హస్బెండ్ కూడా సంజీవ్ రెడ్డి, తను అక్కడనే ఉంటాడు. వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇక్కడ కూడా వాళ్ళ కంపెనీ ఉన్నది. సో వాళ్ళు ఒకసారి ఇక్కడికి వచ్చినాయి, ట్రిప్ వేద్దామని ఒక ప్లాన్తో వచ్చింది ట్రిప్. ఆ ట్రిప్ తర్వాత ఫస్ట్ ఇదైతే చేసుకుందామని పూజ కార్యక్రమం చేసుకొని 9 o'clock సండే 9కు చేసుకున్నది. 11 o'clock బయలుదేరి వెళ్ళింది ఢిల్లీకి. ఢిల్లీ నుంచి కాఠ్మండ్కి వెళ్ళింది. అదే వాళ్ళ ఆస్ట్రేలియా ఇంకో ఫ్రెండ్ ఉంటుంది. ఆ ఫ్రెండ్ కూడా డైరెక్ట్ కాఠ్మండ్లో కలుసుకున్నారు. ఇద్దరు కలుసుకొని అక్కడ నుంచి వాళ్ళు ఇంకా తమ యాత్రను చేద్దామని చూసారు. ఒక ట్రావెలర్స్ అని వాళ్ళని సంప్రదించారు. అంతవరకు వాళ్ళు 25 మందిని వాళ్ళు కూడా గ్యాదర్ చేశారు. దాంట్లో వీళ్ళని కూడా ఇంట్లో ఒక గ్రూప్ లాగా తీసుకుపోయారు. సో మంగళవారం లాస్ట్ 7:30కి అంటే మన ఇండియన్ టైంకు వాళ్ళ భర్త సంజీవ్ రెడ్డి సుహాసినితో మాట్లాడాడు. నేను మంచిగానే ఉన్నా, అది ఉన్నా. తర్వాత 8 o'clock 8:30కి మా బావ కూడా చేశారు. చేస్తే నేను మంచిగానే ఉన్నా డాడీ, కానీ ఇక్కడ అంతా వెదర్ అంతా బాగా గర్మీలాగా ఉన్నది, హీట్ అవుతుంది అని చేస్తాం. మంచి క్లియర్గానే ఉంది. మేము నెక్స్ట్ డే ఇమిగ్రేషన్ పోయి అక్కడ నుంచి మేము ఇంకా చైనా బార్డర్ కోసం ప్రయత్నం చేస్తాము. ఇమిగ్రేషన్ ఓకేనా ఆ టైం. సో ఆ ఇమిగ్రేషన్ టైం 8:30కి 7:50కి ఇచ్చారు డేట్. ఆ ఏజెంట్ కూడా వెళ్ళాడు, వీళ్ళతో పాటు తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ ఈషా మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు. డిలే అయ్యిండు అప్పటికే 8:50 అప్పుడే పెద్ద ఉపద్రవం బ్లాస్ట్ అయిపోయి అదే సడన్గా వరదలు వచ్చేసి ఆ బిల్డింగే, ఇమిగ్రేషన్ బిల్డింగే మొత్తం స్మాష్ అయింది. అదే అది 1 day బిఫోర్, అది ఇన్సిడెంట్ కంటే 1 day బిఫోర్ తను భర్త మాట్లాడాడు. వీళ్ళు కూడా పేరెంట్స్ కూడా మాట్లాడారు. అన్నీ మంచిగానే ఉన్నాయి. నేను నెక్స్ట్ డే ఇమిగ్రేషన్కి వస్తాను, దాన్ని బట్టి నేను ఫర్దర్గా మళ్ళీ చైనా బార్డర్కి వెళ్ళి అక్కడ నుంచి కైలాస మానస సరోవరకు వెళ్ళే ప్రయత్నం చేస్తానని చెప్పింది. ఇండివిజువల్గా వెళ్ళింది. ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి కాఠ్మండు. అక్కడ నుంచి మాత్రం ఆస్ట్రేలియా నుంచి మాత్రం వాళ్ళ ఫ్రెండ్ వచ్చి కలిసింది అన్నారు. సో వాళ్ళిద్దరూ ఈ ట్రావెలర్స్ ఎంక్వైరీ చేసి ఆ ట్రావెలర్స్ వెంబడి వీళ్ళు టైప్ అయ్యి వాళ్ళ ప్రయాణము టైప్ చేస్తారు. నా పేరు కె రమేష్ రెడ్డి. నేను సుహాసిని రెడ్డికి మేనమామ వరుస. 3 రోజులుగా తమ కూతురు సుహాసిని ఆచూకీ చెప్పేవారే కరువయ్యారంటూ కూడా
ఆమె తల్లిదండ్రులు అయితే కన్నీటి పర్యంతం అవుతున్నారు. అది కుటుంబాన్ని పరామర్శించేందుకు అట్లాగే కలిసి ఆ, సాంత్వన చేకూర్చే ప్రయత్నం కూడా అనేక మంది కుటుంబ సంబంధించినటువంటి బంధువులు మిత్రులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే ఇటు ప్రభుత్వ పెద్దలకు సంబంధించి కానీ ప్రభుత్వ అధికారులు కూడా తమకు ఎలాంటి విషయం ఇప్పటి వరకు చెప్పడం లేదనేది ఇటు పేరెంట్స్తో పాటు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటికే సుహాసినికి సంబంధించినటువంటి అన్ని వివరాలను ఇటు పాస్పోర్ట్కు సంబంధించి అదేవిధంగా టూర్ గైడ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇప్పటికే అధికారులకు అందించినప్పటికీ 3 రోజులుగా కూడా అసలు సుహాసిని ఎక్కడ ఉంది అని ఆచూకీ అయితే చెప్పేవారే కరువయ్యారనేది కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రమాద ఘటన చాలా విషాదకరంగా మారింది. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక మంది ఆచూకీ తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. సుహాసిని ఆచూకీ త్వరలో దొరికి ప్రాణాలతో రావాలని కూడా మనం అంతా కోరుకుందాం.